నేను ఈ రోజున అబ్దుల్ కలాం గారి కొటేషన్స్ కొన్ని చూస్తూ ఉంటే ఒకటి నాకు హత్తుకుంది. నీ టైం బాగుంటే నువ్వు పక్కవాడి ముఖం మీద ఉమ్మేసినా సరే భలే వేశారు సార్, వాళ్ళు కరెక్ట్గా పడింది నా మీద అంటట. అదే టైం బాగోలేదనుకోండి, మనం మాట్లాడుతుంటే చిన్న తుప్పరిల్లు పడింది అనుకోండి, దానికి పెద్ద గోల అయిపోతుంది. అలాగే జీవితంలో కూడా ఎలా తయారైందంటే, అనుకోకుండా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు వచ్చేసాయి. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. అవునండి, ఎవరో జ్వాలను రగిలించారు, మరి బలైన వాళ్ళు ఎవరు? మీరు నేను. అక్కడ వాళ్ళు కొట్టుకుంటుంటే మనకి వంటింట్లో మంటలు తగ్గుతున్నాయి. అంటే ఆ మంటలు హాయిగా, ఆ మంటలు బాగా మండి మన అన్నం ఉడికిపోతే పర్వాలా, అది అలా అవ్వట్లేదు. మరి మన జేబు చిల్లు పడే విధంగా మంటలు పడుతున్నాయి. దొరకట్లేదు గ్యాస్. పెట్రోల్ దొరుకుతుందో చెప్పలేం. లాక్డౌన్ వస్తుందో లేదో చెప్పలేం. వస్తుందంటున్నారు కొంతమంది, రాదనుకుంటున్నారు. బట్ ఇవన్నీ పక్కన పెడదాం. ఈ రోజున మనుషులు ఎలా ప్రవర్తించాలి అనేది జాగ్రత్తగా మనం కొంతమంది చూసి గమనిద్దాం. నేను నిన్న ఒక వీడియో చూశాను. దాంట్లో బెంగళూరులో ఒక కాలేజీ ప్రిన్సిపల్ వాళ్ళ ఇతను స్టూడెంట్ అవుతూ కూర్చుంటే, ఆ స్టూడెంట్ని అన్నట, అన్సర్ ఏదో ఉంది అతని పేరు. అన్సర్, నీలాంటి వాళ్ళని నీలాంటి వాళ్ళ వల్లనే ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా మారిపోతున్నది. చూడు, ఆ ట్రంప్ ఇదంతా ఈ ప్రపంచం మొత్తం ఇంత అల్లకల్లోలం అవడానికి నీలాంటి వాళ్ళే, అంటే హీ మీన్స్ దట్ ఇట్ ఈస్ దేర్ రిలీజన్ అని చెప్పి రకరకాలుగా అతన్ని హేళన చేయడం ప్రారంభించాయంట. సంబంధం ఉందండి. సాధారణంగా పత్రికా విలేకరు మాట అంటుంటాం మాటికి, ఎంకి పెళ్ళికి సుబ్బుచావుకి లంకి పెట్టినట్టుగా అని. ఇది వాడి మాకు విసుగెత్తింది. దీన్ని అందరూ నేస్తున్నది. మాకు జర్నలిస్ట్కి కొన్ని ఊత పదాలు ఉంటాయి. ఆ ఊత పదాలు కొంతమంది వినేసి స్మార్ట్గా వాళ్ళు రకరకాల వాడేసినట్టు మేము తెల్లబోతున్నాం. ఎందుకు వచ్చిన కూడా ఇంకేదో కొత్త కనిపెట్టామో అటువంటి మాట్లాడకూడదని. అలాగా ఈ ఒక పొజిషన్లో ఉన్నవాడు, టీచింగ్ ప్రొఫెషన్ ఎంత పవిత్రమైన పొజిషన్ అండి. అక్కడ కూర్చున్న పిల్లలందరికీ తండ్రి లాంటి వాడు కదా. వయసు ఏదైనా వచ్చు కాక, వయసు 25 అవ్వచ్చు, స్టూడెంట్ 35 అవ్వచ్చు, 60 అవ్వచ్చు. కానీ నీకు ఇచ్చిన పొజిషన్ బట్టి నువ్వు గురుదేవో బ్రహ్మ, నువ్వు బ్రహ్మ లాంటి వాడివి, తండ్రి లాంటి వాడివి. అలాంటి మాట అనొచ్చా? ద్వేషాన్ని రగిలించచ్చా? ఇది సేమ్ టు సేమ్ పాకిస్తాన్లో ఆ ఫీల్డ్ మార్షల్ ఆడ అంతే. ఈ షియాలందరూ వీళ్ళు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వెళ్ళిపోతే నువ్వేం చేస్తావయ్యా? నీకున్న సైన్యంలో 30-40% వాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా ఎదురు తిరిగి నిన్ను కాల్చేస్తే నీకు దిక్కేటి? ఈ దిక్కేటయ్యా? మూటములు సొత్తుకు వెళ్ళిపోవడం పైకి. అక్కడికి రంభ ఊరసు ఎవరు రారు. మా గొప్పవాడివే, మా శ్రీకాకుళం రా, నీ పని చెప్తాను. అది సంగతి అనమాట. ఏదేమైనా సరే ఇలా మాటలు పక్కవాడిని గాయపరుస్తూ ఉంటాయి. నేను ఒక దీంట్లో మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుందని. నిజమే, ఎంత చక్కని వర్డ్ అనేది. ఒక మంచి మాట పక్కవాడి కోపాన్ని చల్లారుస్తుందంట. సాధారణంగా మనం ఆ జిమ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసాము, దానికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాం, కండలు పెంచాం, బండలు ఎరకొట్టాం. ఇది ఈ తొక్కంత ఎవరికి కావాలండి బాబు? ముందు నీ నోటికి సాధన చేసుకో. నీ నోటికి సాధన చేసుకుని మృదువైన మాటలు వచ్చేది చూసుకో. చక్కగా మర్యాదగా మాట్లాడే మాటలు నేర్చుకో, గౌరవంగా మాట్లాడే మాటలు నేర్చుకో. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తివి. ఒక కాలేజీలో టీచర్ అంటే ఎంత మర్యాద అండి. బయటికి వెళ్ళి సరే మాస్టర్ గారు అని పిలుస్తారు మిమ్మల్ని, తెలుసా అండి? సరే, ఇలాగే నేను అంటే అప్పట్లో సిగరెట్ తాగేవాడు అనుకోండి. విజయవాడ రైల్వే స్టేషన్లో వెళ్తుంటే ఒక ఆయన పాపం చేతిలో సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి ఉంది. మాస్టర్ అగ్గిపెట్టివరా అంటే, నేను మాస్టర్ సంగతి నీకు అర్థమైపోయిందనమాట అని చాలా సంతోషపడిపోయాడు ఆయన. రాజమండ్రిలో మాస్టర్ అంటే ఆయన. అంటే మాస్టర్లకి మాస్టర్ గారు అని పిలిపించుకోవడం సరదా గొప్పగా ఉంటుందండి అది అనుభూతి. అసలు నువ్వు ఎంత మంచి అనుభూతి లెవెల్లో ఉన్నావయ్యా. దేవుడు నేను ఎంత మంచి లెవెల్లో పెట్టాడు.
అలాంటి మాటలు అనాల్సింది. ఆ చిన్న హృదయం ఎంత బాధపడుతుంది. ఆ సంగతి ఇప్పుడు వైరల్ అయిపోయింది. ఎంతమంది నిశితులుగా మారుతారు. ఆ మారిన వాళ్ళకన్నా కూడా 1000 రెట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ హిందువులకు వ్యతిరేకంగా మారుతారు. అలాగే ఇప్పుడు మునీర్ ఫీల్డ్ మార్షల్ ఉన్నాడు కదా, ఆడు ఆ మాట అన్న తర్వాత ఇప్పుడు అక్కడ ఏమవుతున్నది, పాకిస్తాన్ వీధుల్లో షియాలు సున్నీలు కొట్టుకుసేస్తున్నారు. ఎంతమంది చనిపోతున్నారు. న్యాయమా? మీ నోటిని మీరు కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల ఇంత దారుణమా? ఇంత భయంకరమైన యుద్ధానికి మీరు కారకులు అవుతున్నట్టే అక్కడేమో మాస్టర్ ఏమో నువ్వే కారణం, ట్రంప్ వచ్చి నేను ఎత్తుకెళ్ళిపోతాడు. ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతాడు? రాని అని చెప్పండి, నేను ఉన్నా. మాకు క్లియర్దంట అమెరికా దగ్గర భారతదేశం వైపు వచ్చు కన్నెత్తి చూసిందంటే మనమేంటి, మన పవర్ ఏంటి, మన శక్తి ఏంటి. ఎక్కడక్కడ నా ల్యాప్టాప్ నుంచి కొట్టాడు అయిపోతున్నాడు, పని ఫినిష్. అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలని విభేదాలు సృష్టించి, నీకు అభిమానం ఉంటే చక్కగా నువ్వు మీ ఇంట్లో పూజ చేసుకో, నీకు బయట వెళ్ళినది గుడికి వెళ్ళింది అలాంటి పనులు చేసుకో. అంతే క్లాస్లో మాత్రం ఇలాంటి తప్పుడు మాటలు అంటే మాత్రం ఈసారి ఎవరైనా ఎక్కడైనా ఏ మాస్టర్ అయినా సరే, ముస్లిమ్స్ కానీ ఏ వర్గానికైనా సరే, అలాగే ముస్లిమ్స్ కూడా హిందువులు కానీ ఎవరైనా సరే తాట తీస్తాం, జాగ్రత్త. మనం ఉన్నది మంచిని పెంచడానికి, మీకు జీతాలు ఇచ్చేది పాఠాలు చెప్పడానికి, అంతేగాని విభేదాలు సృష్టించడానికి కాదు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. అలాగే మునీర్ లాంటి వరకు నేను చెప్పకలా, అక్కడ ప్రజలు చెప్తున్నారు. అక్కడ ప్రజలు ఏంటంటే ఆ షియా సున్నీ దీంతో విపరీతంగా కొట్టుకుని చచ్చిపోతున్నారు ఒక్క మాట వలన. జాగ్రత్తగా ఉండండి, నోటిని అదుపులో పెట్టుకోండి. ఇది సమయం కాదు ఎలా పడితే అలా వాగడానికి. ఉద్రిక్తులు రెచ్చగొట్టకండి. మీకు అవకాశం ఉంటే ఇది ఉంటే వాటిని ఇంకా చల్లార్చడానికి ప్రయత్నం చేయండి. కాలుతున్న ఇంటి మీద నిప్పురాయుల్లో వేయకండి. 4 చెంచాలు నీళ్ళైనా పోయండి. సీయూ మీ అండ్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగంట టీవీ 9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.